మన భారతదేశంలో అయితే సిగ్గు లేకుండా ఎవడన్నా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటుదారుడు వస్తే అమెరికాలో అయితే సంఖ్యలేసి విమానంలో పంపిస్తారు కదా, మన భారతదేశంలో ఏం చేస్తారు? వాడు పాకిస్తానోడు లేకపోతే రోహింగ్యాలో బంగ్లాదేశోడు వస్తే మన భారతదేశంలో ఏం చేస్తారు? వాడికి రాగానే ఓటు హక్కు ఇస్తారు, వాడికి రాగానే ఆధార్ కార్డు ఇస్తారు, వాడికి రేషన్ కార్డు ఇస్తారు, వానికి పాస్పోర్ట్ ఇస్తారు. వాని ఓట్ల కోసం వాడు ఏరిగితే వాడిని ముడ్డి నాకేటువంటి పరిస్థితి చేస్తారు. అంత దరిద్రానికి దిగజారారు. ఈ మాటలు కూడా వాడడం నాకు ఇష్టం లేదు, కానీ అంత దారుణానికి దిగజారినటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఉన్నటువంటి మనం విమర్శలు చేస్తున్నాం. వాళ్ళు సంఖ్యలు వేసిరు, వాళ్ళు కాళ్ళకు చేతులు వేసిరు, బేడీలేసారు. ఫస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులను పంపించడానికి మీ కాంగ్రెస్ విధానం ఏంటి? మీ సమాజ్వాదీ పార్టీ విధానం ఏంటి? మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏంది? ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీల విధానం ఏందో చెప్పండి. అక్రమ చొరబాటుదారులను భారతదేశం నుంచి వెళ్ళగొట్టండి, లేకపోతే కాల్చి చంపండి. అక్కరే లేదు. అట్లాంటి వాళ్ళని వదిలేసి ఆ చర్చ పక్కకు పోయి అమెరికా వాళ్ళు అక్రమ చొరబాటుదారులను ఎలగొడుతున్నారు, మరి మన భారతదేశమే ఉన్న ధర్మసత్రమా? ఇష్టానుసారంగా వాడొస్తే వానికి శరణార్థిని పెడుతుంది. శరణార్థి ఎట్లయితారు నాయన? వాని దేశం వానుకుంది, మన దేశం మనకుంది. నువ్వు రావాలంటే వీసా తీసుకో, పాస్పోర్ట్ తీసుకో, అధికారికంగా ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకో, సంపాదించి నీ లెక్కలు చూపెట్టి నీవెవరు, నీ భార్య ఎవరు, నీ పిల్లలు ఎవరో చూపెట్టు. వచ్చి ఇడికి వచ్చి వాళ్ళది పాత టికెట్ ఎవరికి కావాలరా భయ్? నీ దేశంలో నువ్వు సావు, నువ్వు దొంగవు కాబట్టి రోహింగ్యాలను నిలగొడుతురు. 5 రూపాయలకు మర్డర్ చేసేటోడిని భారతదేశంలో తీసుకొచ్చి వాళ్ళ షెల్టర్ ఇస్తున్నావు. మన బాలాపూర్లో రోహింగ్యాలు ఉన్నారు. ప్రజలారా అర్థం చేసుకోండి. ఇవాళ మనం బాలాపూర్లో ఒక గజం కొనాలంటే తక్కువ 20,000 ఉంది, ₹1,00,000 గజం ఉంది. హీనపక్షం 20,000 గజం ఉంది. అట్లాంటి 20,000 గజం దాంట్లో ఒక్కొక్కడు 50 గజాల 60 గజాల గుడిసెలు వేసుకొని వాడు 10 మంది పిల్లలను చేసుకొని 50 మంది పిల్లలను అనుకుంటా వానికి రేషన్ కార్డు ఇచ్చిరు, వానికి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. మన బియ్యం అంతా వానికి పోతున్నాయి. ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు ఉన్నారు, 50 మంది పిల్లలు ఉన్నారు రోహింగ్యాలలో. వాళ్ళ సిచ్యువేషన్ బాగలేదని చెప్పేసి మీడియా వాళ్ళు లేకపోతే పార్టీల వాళ్ళకు ఈ తోఫాలు ఇచ్చేస్తుంటారు. సిగ్గులేని రాజకీయ నాయకులారా, ఆలోచించాల్సింది అది. సంఖ్యలు లేచి పంపిస్తే సిగ్గులేని వాళ్ళు దొంగతనంగా అమెరికా ఓడమే తప్పు. ఏదో ఒకటి వాళ్ళ కలో గంజో ఏడు తిని బతకొచ్చు భారతదేశంలో. ఎవడు పోమనండి వాళ్ళ విదేశాలకి? ఏ అవసరం వచ్చిందని పోయినావు నువ్వు? అధికారికంగా పో, బాజాప్తా కాలర్ ఎగరేసుకొని నీకు అధికారిక వీసాతో వెళ్ళు. ఎవడొద్దన్నా నిన్ను? దొంగతనంగా పోల్సిన కర్మేం పట్టింది? భారతదేశంలో ఉన్న రోహింగ్యాలకు బంగ్లాదేశ్లకు బంగ్లాదేశ్ కాలనీ అంటాడు ఒకడు, పాకిస్తాన్ కాలనీ అంటాడు, జిన్నా టవర్ సెంటర్ అంటాడు ఒకడు. సిగ్గుండాలి కదా భారతదేశంలో. ఆత్మగౌరవం లేనటువంటి పుట్టుకబొట్టినటువంటి రాజకీయ నాయకులారా, మీరు ఆలోచించాల్సింది అది కదా, చెప్పాల్సింది అది కదా, చేయాల్సింది అది కదా. అది వదిలేసి ఇంకేదో మాట్లాడి 10,000 కోట్లు అయింది, వాళ్ళకు సంఖ్యలు వేసిర్రు, సంఖ్యలు వేసుకొని సిగ్గు లేనటువంటి రాజకీయ నాయకులే ఇట్లాంటివి అంతా చేస్తారు. మీ బతుకు జడ అన్నటువంటి మాట వచ్చేస్తుంది ఇవాళ. రాజకీయ నాయకులు ఇవాళ దేశం కంటే ముఖ్యం ఏ రాజకీయ పార్టీ నాయకుడు కాదు. దేశం సమస్యకు వచ్చినప్పుడు దేశం కోసం మాట్లాడే సందర్భంలో దేశమే ముఖ్యం. దేశమే బాగలేకపోతే నువ్వు అందరూ అన్ని దేశాలలో ఇవాళ పరిస్థితి ఏమైంది? వాడోడు ఈస్ట్ ఇండియా కంపెనీడు ఇవాళ దేనికోసం వచ్చిండు? వాళ్ళ దేశం మీద పెత్తనం చేసిండు. వ్యాపారం కోసం వచ్చి ఈ దేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించలేదా? ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి మొఘలాయుల యొక్క మనకు చరిత్ర కనబడతలేదా? దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి బుద్ధి జ్ఞానం ఇవాళ రాజకీయ నాయకులు లేదా? మీ పదవుల కోసం ఎంతకైనా దిగజారేటువంటి దరిద్రాన్ని కొడగడుతున్నటువంటి పార్టీలకు సిగ్గుండాలి, రాజకీయ నాయకులకు బుద్ధి ఉండాలి. అది వదిలేసి ఇంకేది పడితే అది చేసేటువంటి ప్రయత్నం చేస్తారంట. అది వదిలేసిరు.